పేపర్లో రాకముందు నుంచేలే ఎప్పుడైతే 42% బీసీలకు ఇస్తున్నప్పటి నుంచి చర్చ జరుగుతూ ఉంది. ఆ తర్వాత వాళ్ళు రిజర్వేషన్కి వచ్చి ప్రభుత్వం రిజర్వేషన్కి వస్తుందని తెలిసిన తర్వాత సీరియస్ డిస్కషన్ జరిగింది. మేము పేపర్లో న్యూస్ పేపర్లలో వచ్చిందో టీవీలలో వచ్చిందో ఎందుకు హైకోర్టు పోవాల్సి వచ్చిందంటే అది మా ఎత్తుగడ. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడైనా కూడా హాలిడేస్లలోనే జీవో తెస్తుంది, హాలిడేస్ అయిపోయే వరకు ఆ యొక్క ప్రక్రియ మొత్తం క్లోజ్ చేసుకుంటుంది. అట్లా అని చెప్పి మేము ముందు హైకోర్టు కూడా జరిగింది. హైకోర్టు ఏమన్నది, మీరు ఎప్పుడు వచ్చినా కూడా మేము వింటాము, ఒకవేళ ఫర్దర్ ప్రభుత్వం ముందు పోయినా కూడా మీ యొక్క ఏదో పిటిషన్ దాన్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పారు. ఆ రోజు ముందు మేము పోయినాం కాబట్టే మాకు రెండో రోజు నాడు అవకాశం కలిగింది. లేకపోతే హాలిడేస్లలో మాకు అవకాశం రాకపోతుండే, ఇలా ఇంత చర్చ జరగకపోతుండే, ప్రభుత్వం తన పని తాను చేసుకొని పోతుండే. ఇలా అందరూ ఆలోచించాల్సిందంటే మాధవరెడ్డి ఏదో తెలియక కాదు. ఇప్పుడు మా వైపు వాదించేటువంటి న్యాయవాదులు స్పష్టంగా తెలుసు, వాళ్ళకు ఎప్పుడు ఏం చేయాలనో ఎట్లెట్లా చేయాలో తెలుసు. ఇంకోటి కూడా మీరు గమనించవచ్చు, మేము మన సుప్రీంకోర్టు కూడా పోయినాం. హైకోర్టుగా సుప్రీంకోర్టు కూడా ఒక రోజు ముందు గోపాల్ రెడ్డి వేసిండు, పిటిషన్ పోయినాం. ఎందుకు పోయిండు? అది కూడా వ్యూహంలో ఒక భాగమే. ఇటువైపు హైకోర్టులో వాళ్ళకి వేరే లాయరు, మాకు వేరే లాయరు. అంటే అది చర్చ జరుగుతుంది కదా, ఎవరెవరు వేస్తారు, ఎట్లా వేస్తారు, ఎట్లా డిస్కస్ చేసుకుంటాం కదా ఎట్లా గెలవాలనేది. ఒక వీడెట్లా వేగిపోతే ఆడెట్లా గెలవాలి, ఆడెట్లా